అందరికీ ఆయుర్వేద సౌందర్య విజ్ఞాన ప్రాప్తిరస్తు తల్లి. బిడ్డలు, ప్లేహము చంద్రుడు అందాన్ని ఎవరితో పోలుస్తారు చెప్పండి మీరు? అబ్బా వాళ్ళ ముఖం ఎంత చందమామలాగా ఉంది అంటాం కదా మనం. బాగా తెల్లగా తెలుపు ఎరుపు కలిసినటువంటి బంగారు రంగుతో, తెలుపు ఎరుపు పసుపు కలిసినటువంటి రంగు బంగారపు రంగుతో మెల మెరుస్తూ ఉంటే బా చందమామలాగా ఉంది వాళ్ళ ముఖం అంటాం మనం కదా. మరి ఎలా వస్తుంది చందమామ లాంటి అందం చెప్పండి మీరు? ఈ చందమామ బాగుంటేనే కదా. ఈ చందమామ బాగుండాలి అంటే ఈ చందమామ యొక్క కీలకము ఆయువు పట్టు ఎక్కడ ఉంది? ఎడమ చేతిలో ఉన్నది. మీకు నిన్న కుడి చేతిలో ఉన్నటువంటి సూర్యుని యొక్క రహస్యం చెప్పే కదా మీకు నేను. చూడండి నాన్న, బిడ్డలో చూడాలి. ఇటు చూడన్నా, ఎడమ చెయ్యి మోచేయి వంచకుండా ఇలా చాచి పెట్టుకొని ఈ ఎడమ చేతిలో ఉన్న చిటికెన వేలు, ఈ చిటికెన వేలు కింద బొడిప ఉంది కదా, ఈ బొడిప మీద ఈ కుడి చేతి మధ్య వేలు ఇట్లా పెట్టి ఇక్కడ ఆధారం తీసుకొని బొటన వేలుతో ఈ బొడిప పైన ఇట్లా కొంచెం అట్లా నొక్కాలి తీయాలి ఇలాగా. ఇది హృదయము అంటే గుండె. ఇలా నొక్కటం తీయటం ఇట్లా ఎన్నిసార్లు? 60 నుండి 70 సార్లు. దయచేసి మోచేయి వంచవద్దు. ఇలా ఇట్లా నొక్కాలి తీయాలి. కింద మాత్రం ఆధారం మర్చిపోకూడదు. ఆధారం లేకుండా ఉంటే నొక్కటము సరిగా కుదరదు. ఇట్లా నొక్కండి. తర్వాత చూడన్నా, ఇక్కడ నొక్కాం కదా మనం, దీనిపైన దీనికి కొంచెం కింద 1 ఇంచు కింద, ఇదిగో ఈ గీత కింద, ఇక్కడ ఈ గీత ఉంది కదా, గీతకు పైన ఇంతకు ముందు నొక్కాం. ఇప్పుడు కరెక్ట్ గీత కింద ఈ అంచున ఇలా పెట్టి ఇట్లా నొక్కాలి తీయాలి. 2 3 4 5 ఇట్లాగా 60-70 సార్లు దీన్ని నొక్కండి. దాంతోపాటు ఈ వేలు కూడా చేయండి. ఏనా? ఇలా చేస్తూ ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైనటువంటి శక్తివర్ధకమైన ముద్ర. మీకు ఈ బహిష్టు సక్రమంగా రాకపోవటం వల్ల ఈ మురికి రక్తము ఆయా అవయవాలలో చేరిపోయి వాటిని భగ్నము చేస్తూ ఉన్న దశలో మీరు బాగా నీరసించిపోతారు, బలహీనపడిపోతారు. అందువల్ల మహారుషులు చెప్పినటువంటి ఒక మంచి మార్గము ఇటు చూడండి. చేతులు 2 ఇలా పెట్టండి నాన్న, నిటారు కూర్చోండి తల్లి, చక్కగా నిటారు కూర్చోండి. ఇట్లా పెట్టి బొటన వేలు, చిటికన వేలు, ఉంగరం వేలు, ఈ 3 కరెక్ట్గా సరిగ్గా ఈ 3 కొనలు కలపాలి మనం. ఈ 2 వేలు ఇట్లా పెట్టాలి. ఇది చూడండి, ఈ 3 కొనలు కలిపాం మనం, సరిగ్గా కలపాలి. ఈ 3 కొనలు, ఈ 2 వేళ్ళు పైకి పెట్టాలి. ఇట్లా పెట్టి కూర్చోవాలి మనం. ఇది శక్తి ముద్ర. నీ లోపల శరీరమైనటువంటి సూక్ష్మ శరీరములో దాగి ఉన్న నీ శక్తి, నీవు అంటే జీవుని యొక్క శక్తి ఇప్పుడు బాహిరిల్లుతుంది. సుషుమ్నా నాడి ద్వారా బాహిరిల్లి అంటే బయటకు వ్యాపించి శరీరమంతా చేరుతూ నీకు అదనపు శక్తిని కలిగిస్తూ ఉన్నది. ఏమ్మా తల్లి, విన్నారా? శక్తి ముద్ర. నీవు ఎక్కడ కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఎక్కడ ప్రయాణంలో ఉన్నా, ఎప్పుడైనా మనసుకు కానీ శరీరానికి కానీ నీరసం బలహీనత అనిపిస్తే ఈ ముద్ర వేయి తల్లి. ఎవరైనా మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ ముద్ర వేసుకోండి, కూర్చోండి, కళ్ళు మూసుకోండి, హాయిగా ప్రశాంతంగా ఉండండి. ఎంత శక్తి వస్తుందో చూడండి. ఇదేదో మంత్రము కాదు, జాదు కాదు. వాటిని మేము విశ్వసించం. అబద్ధాలు, అశాస్త్రీయమైన అంశాలు ఒక్క మాట కూడా అలాంటివి బయటకు రావు. ఏవైతే అనుభవంలో రుజువు చేసుకున్నామో, ప్రమాణాలతో సాక్ష్యాలతో ఏవి సరి అయినవి అని నిర్ధారించుకున్నామో వాటిని మాత్రమే మీకు చెబుతూ ఉన్నాం. ఇది మీ అనుభవంతో చూసుకోండి. 5 భూతాలు 5 ప్రవాహాలుగా ప్రవహిస్తున్న శరీరంలో
కాబట్టి మరలా మీకు ముందు ముందు వీటి వివరాలు, వీటికి సంబంధించిన జ్ఞానాన్ని మీకు బాగా అర్థమయ్యేటట్లుగా, ఇందులో ఎంత శాస్త్రీయత ఉందో మీకు నేను సవివరంగా వివరిస్తాను. ఇప్పుడు చక్కగా మీరు ఎప్పుడు నవ్వుతూ, కిలకిల నవ్వుతూ, మీరు మన జాతి సంపద, మీరు మా ఆశ, మా ధ్యాస, మా గమ్యం మిమ్మల్ని బాగు చేయటమే. మీరు ఒక ధీర గంభీరమైనటువంటి ఒక మహోన్నత స్థానములో మీరు నిలబడగలగాలి. అంతే. మీ వల్ల రేపు ఈ తల్లి భారత మాత ఇది ప్రపంచ ప్రఖ్యాతము కావాలి మన తల్లి. అందుకోసం రాబోయే కాలాన్ని శాసించేటువంటి వాళ్ళు మీరు కాబట్టి మీకు ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాం తల్లి. దీన్ని మీరు అందుకొని అందరికీ పంచిపెట్టాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, బిడ్డలు ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉద్వేగంగా ఎత్తండి చేయి. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. శుభం.